పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎస్ఎస్వై అనగా సుకన్య సమృద్ధి యోజన. ఈ రెండు స్కీమ్స్లో ఏది బెటర్? అదేవిధంగా మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయి, అండ్ ఈ రెండు స్కీమ్స్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందుగా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇదొక గవర్నమెంట్ స్కీమ్. ఈ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం 1968లో స్టార్ట్ చేసింది. ఈ పథకంలో ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టవచ్చు, పెట్టుబడి పెట్టి వాళ్ళ యొక్క డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. ఇదొక సేవింగ్స్ కమ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్. సో ఈ పథకంలో భాగంగా ఫార్మర్స్, అదేవిధంగా బిజినెస్ ఓనర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. పీపీఎఫ్ఆ పిఎఫ్ఆ? మాకు కాదు, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అనుకుంటారు. అది తప్పు. ఇది పీపీఎఫ్, అది ఈపీఎఫ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఇది పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రతి ఒక్కరూ ఈ ఖాతాని ఓపెన్ చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే వస్తుంది. ఇంకా సుకన్య సమృద్ధి యోజన, ఆ పథకం కొందరికి మాత్రమే. ఎవరికంటే ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో వాళ్ళకి మాత్రమే. సో గర్ల్ చైల్డ్ యొక్క ఫ్యూచర్ కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పాప ఉంది, మీ అమ్మాయి. సో మీ పాప ఏజ్ అన్నది 10 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ ఖాతాని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి మనమైతే తెరవచ్చు. సో మనం ఇప్పుడు పెట్టుబడి పెడుతూ ఉంటాం, పాప పేరు మీద ఖాతాని ఓపెన్ చేసి పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఫ్యూచర్లో లైక్ మ్యారేజ్, ఎడ్యుకేషన్ అలాంటి టైంలో అసలు ప్లస్ వడ్డీ అంతా మనకిస్తారనమాట. సో ఆ డబ్బుతో మన పాప యొక్క పెళ్ళి, ఎడ్యుకేషన్ అన్నీ మనమైతే గ్రాండ్గా జరపవచ్చు. సో పాప యొక్క ఫ్యూచర్ కోసం మాత్రమే ఈ పథకం. కానీ పీపీఎఫ్ ప్రతి ఒక్కరూ పీపీఎఫ్ని ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. కానీ సుకన్య సమృద్ధి యోజన కేవలం ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో వాళ్ళకి మాత్రమే. ఇంకా నెక్స్ట్ టెన్యూర్ అనగా వ్యవధి. పీపీఎఫ్ యొక్క టెన్యూర్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్. సో ఎవ్రీ ఇయర్ మనమైతే మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉండాలి. 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ అంతా మనకిస్తారు. సో ఇది లాంగ్ టర్మ్ స్కీమ్. అర్థమైందా? మనం కనుక బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే మనం మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాం. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మనకైతే 15 ఇయర్స్ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇస్తారు. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన, ఇది కూడా లాంగ్ టర్మ్ స్కీమ్. ఒకవేళ ఈరోజు కనుక ఈ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే 15 ఇయర్స్ 15 సంవత్సరాల పాటు మన డబ్బుని ఎవ్రీ ఇయర్ పెట్టుబడి పెడుతూ ఉండాలి. కానీ అసలు ప్లస్ వడ్డీ అన్నది ఎప్పుడైతే మన పాపకి 21 ఇయర్స్ 21 ఏళ్ళు వస్తాయో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తారు. అర్థమైందా? 15 సంవత్సరాల పాటు మనమైతే ఎవ్రీ ఇయర్ డబ్బునైతే పెట్టుబడి పెడుతూ ఉండాలి. బట్ అసలు ప్లస్ వడ్డీ అన్నది ఎప్పుడైతే మన పాపకి 21 ఇయర్స్ వస్తాయో అప్పుడు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పాప ఏజ్ 18 దాటేసింది. 18 తర్వాత హయ్యర్ స్టడీస్ లైక్ ఎంబీఏ, ఫారెన్ చదివిందాం అనుకుంటున్నారు, లేకపోతే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీ ఖాతాలో ఎంతైతే డబ్బు ఉందో దానిలో 50% మీకు ఇచ్చేస్తారు. మీరు చెప్పాలి, చూడండి పెళ్ళి చేస్తా, 18 దాటేసాయి, సో డబ్బు కావాలి అని చెప్పగానే 21 ఇయర్స్ నిండకపోయినా కూడా మీ పాప పెళ్ళి కోసం లేకపోతే హయ్యర్ స్టడీస్ కోసం మీకైతే 50% వరకు వెనక్కిస్తారు. ఒకవేళ చాలా డబ్బు కావాలండి, క్లోజ్ చేస్తా అన్నా కూడా ఇస్తారు. బట్ పెళ్ళి, ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్, ఆ కారణం చేత క్లోజ్ చేసి డబ్బంతా ఇస్తారు. ఒకవేళ పొరపాటున పాప అన్నది చనిపోయినా కూడా ఆ ఖాతాని క్లోజ్ చేసి అసలు ప్లస్ వడ్డీ మీకైతే ఇస్తారనమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్, పెట్టుబడి ఎంత? ముందుగా పీపీఎఫ్లో మినిమం సంవత్సరానికి 500, మ్యాక్స్ 1,50,000. మనం కావాలంటే ప్రతిరోజు డిపాజిట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. బట్
ఒక సంవత్సరానికి 1,50,000 కన్నా ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టలేం. తక్కువలో తక్కువ 500. ఈ ఖాతాని మనం కనుక కంటిన్యూ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మినిమం 500, మ్యాక్స్ 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలి ఆల్రెడీ చెప్పా. ఈ ఖాతాని మనం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్లయితే నాకు కూడా పీపీఎఫ్ ఉంది. నా బ్యాంక్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యోనో యాప్ ఉంది. యోనో యాప్ ద్వారా నేనైతే ఎవ్రీ మంత్ డిపాజిట్ చేస్తున్నా. ఎప్పుడైతే నాకు డబ్బు సేవ్ అవుతుందో అప్పుడు డిపాజిట్ చేస్తా. అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. బట్ ఆ ఇయర్లో మనం పెట్టుబడి పెట్టే అమౌంట్ అనేది 1,50,000 దాటకూడదు. దెన్ ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. అదే సుకన్య సమృద్ధి యోజన చూసుకున్నట్లయితే మినిమం సంవత్సరానికి 250, మ్యాక్స్ 1,50,000. సేమ్ ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ సంవత్సరంలో 1,50,000 కన్నా ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేయలేం. ఈ విధంగా 2 స్కీమ్స్ వర్క్ అవుతూ ఉంటాయి. ఇంకా వడ్డీ, ఈ వడ్డీ మారుతూ ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్ మారుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఇష్టం. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే పీపీఎఫ్కి వచ్చేసి 7.1%, సుకన్య సమృద్ధి యోజన చూసుకున్నట్లయితే 7.6%. ఇది కాంపౌండ్ వడ్డీ. ఎవ్రీ క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వార్టర్ కాస్త వడ్డీ యాడ్ అయింది, ఆ వడ్డీ పైన మళ్ళీ వడ్డీ. ఈ విధంగా కాంపౌండ్ అవుతూ ఉంటుంది. చక్రవడ్డీ. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్. 2 స్కీమ్స్కి త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. త్రిబుల్ అంటే ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్. 2 స్కీమ్స్కి సెక్షన్ 80C వర్తిస్తుంది. ఒక సంవత్సరంలో ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో దానికి గాను సెక్షన్ 80C వర్తించి మనకి అప్ టు 1 ఇయర్లో 1,50,000 వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనమాట. సో 2 స్కీమ్స్కి సెక్షన్ 80C వర్తిస్తుంది. అదేవిధంగా మనకి ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ పైన కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు 2 స్కీమ్స్కి. అండ్ టెన్యూర్ తర్వాత చాలా డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్కి టెన్యూర్ అనేది 15 ఇయర్స్. 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ చాలా వస్తుంది. దానిపైన కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన చూసుకున్నట్లయితే మీ పాపకి ఎప్పుడైతే 21 ఇయర్స్ వస్తాయో అప్పుడు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకం పెట్టి డబ్బు అంతా తీసుకుంటారు, అసలు ప్లస్ వడ్డీ. దానిపైన కూడా ₹1 కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. సో త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C ఎవ్రీ ఇయర్ ఎంతైతే పెట్టుబడి పెడతామో దానిలో అప్ టు 1,50,000 వరకు సేవ్. దాంతోపాటు ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో అది కూడా ట్యాక్స్ ఫ్రీ. టెన్యూర్ తర్వాత ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ వస్తుందో అది కూడా ట్యాక్స్ ఫ్రీ అన్నది ఉంటుందన్నమాట ఈ పథకంలో. సో ఈ 2 స్కీమ్స్కి మనకైతే త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి, మేము ఈ 2 స్కీమ్స్లో పెట్టుబడి పెడతాం, మాకు ఎంత రిటర్న్ వస్తుంది? నేను చూసుకున్నట్లయితే గూగుల్ ఓపెన్ చేస్తున్నాం. ముందుగా పీపీఎఫ్ క్యాల్కులేటర్ కొట్టా. ఓకేనా, పీపీఎఫ్ క్యాల్కులేటర్ని ఓపెన్ చేసా. 1,50,000 ఎంటర్ చేసా. సో ఆల్రెడీ చెప్పా టెన్యూర్ 15 ఇయర్స్, వడ్డీ యాజ్ ఆఫ్ నౌ 7.1%. సో ఎవ్రీ ఇయర్ మనమే కనుక 1,50,000 పెట్టుబడి పెట్టినట్లయితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది ₹22,50,000. సో ఇక్కడ కాంపౌండ్ వడ్డీ అవ్వడం వలన వడ్డీ మీద వడ్డీ జనరేట్ అయ్యి సో ఈ 15 ఇయర్స్లో మనకు వచ్చే కేవలం వడ్డీ చూసుకున్నట్లయితే 18,18,209 రూపీస్. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మనకు వచ్చేది 40,68,209 రూపీస్. ఈ వడ్డీ పైన అనగా 18 lakh వడ్డీ పైన జీరో ట్యాక్స్. అదేవిధంగా అసలు ప్లస్ వడ్డీ పైన అనగా 40,68,209 పైన జీరో ట్యాక్స్ అనమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన క్యాలిక్యులేటర్, SSY క్యాలిక్యులేటర్ అని చెప్పి కొట్టాం. సో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా చూద్దాం. ఆల్రెడీ చెప్పా ఇక్కడ కూడా ఒక ఇయర్లో 1,50,000. సో ఇక్కడ నేనైతే 1,50,000ని ఎంటర్ చేస్తున్నా. 1,50,000 ఎవ్రీ ఇయర్. ఓకేనా. సో గర్ల్ చైల్డ్ ఏజ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప ఏజ్ 1 year. ఆల్రెడీ చెప్పా 10 years కన్నా తక్కువ ఉండాలి. సో 1 year అని చెప్పి ఎంటర్ చేసా. ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ సంవత్సరం 2022 కాబట్టి. ఓకేనా. సో టోటల్గా మనం పెట్టుబడి పెట్టేది 22,50,000. సో ఇక్కడ టోటల్గా వడ్డీ చూసుకున్నట్లయితే 41,15,155 రూపీస్. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 63,65,155 రూపీస్ అంత వస్తుందన్నమాట.
పీపీఎఫ్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేది 40,68,000. అదే సుకన్య సమృద్ధి యోజనలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేది 63 lakh. ఎందుకంటే డిఫరెన్స్ ఇక్కడ టెన్యూర్ 15 years, అక్కడ చూసుకున్నట్లయితే మన పాపకి ఎప్పుడైతే 21 years వస్తాయో అప్పటి వరకు టెన్యూర్ ఉంది. మనం చూసుకున్నట్లయితే 15 years వరకు మాత్రమే పెట్టుబడి పెడతాం, ఆ తర్వాత ఖాళీగా ఉంటాం. కానీ వడ్డీ అన్నది గ్రో అవుతూ ఉంటుంది. ఇదన్నమాట డిఫరెన్స్. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఓకేనండి బాగానే ఉంది, మేము పెట్టుబడి పెడుతూ ఉంటాం, ఫ్యూచర్లో మాకు లోన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కన్స్ట్రక్షన్ లేకపోతే అది ఇది అని చెప్పి మాకు డబ్బు కావాలి, అలాంటప్పుడు లోన్ ఇస్తారా? ఎస్. ముందుగా పీపీఎఫ్లో లోన్ ఫెసిలిటీ ఉంది, కానీ సుకన్య సమృద్ధి యోజనలో ఎటువంటి లోను రాదు యాజ్ ఆఫ్ నౌ. సో పీపీఎఫ్లో చూసుకున్నట్లయితే 3rd year to 6th year. సో ఈరోజు ఈ ఖాతాను ఓపెన్ చేసినట్లయితే పీపీఎఫ్ని 3 సంవత్సరాల తర్వాత నుండి 6 సంవత్సరాల వరకు మనమైతే లోన్ తీసుకోవచ్చు. ఎంతంటే 25% వరకు లోన్ అన్నది తీసుకోవచ్చు. అప్పటి వరకు ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో దానిలో 25% మనమైతే లోన్ తీసుకోవచ్చు అనమాట. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే 3 years. సో ఈరోజు మనం కనుక లోన్ తీసుకున్నట్లయితే 3 years లోపు ఆ లోన్ మొత్తాన్ని కట్టేయాలి. ఖచ్చితంగా వడ్డీ ఉంటుంది. సో పీపీఎఫ్లో మనకి వడ్డీ యాజ్ ఆఫ్ నౌ 7.1%. మనం కనుక ఆ పథకం నుండి లోన్ తీసుకున్నట్లయితే ఆ వడ్డీ ప్లస్ 1%, వాళ్ళు మనకి ఎంతైతే పే చేస్తున్నారో దానికన్నా 1% ఎక్కువ. సో యాజ్ ఆఫ్ నౌ మనం కనుక లోన్ తీసుకున్నట్లయితే మనం కట్టాల్సిన వడ్డీ 8.1%. యాక్చువల్ వడ్డీ ప్లస్ 1% మనమైతే కట్టాలి. సో సుకన్య సమృద్ధి యోజనలో ఎటువంటి లోన్ ఫెసిలిటీ లేదు. అదేవిధంగా పార్షియల్ విత్డ్రావల్ అనగా మిడిల్లో డబ్బు అవసరమయ్యి మేము డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చా? కాస్త డబ్బు. ఎస్. పీపీఎఫ్లో మనం కనుక డబ్బుని విత్డ్రా చేసుకోవాలంటే 6 years వరకు వెయిట్ చేయాల్సిందే. 6 years తర్వాత ఈరోజు కనుక ఈ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే 6 సంవత్సరాల తర్వాత మాత్రమే మనకి పార్షియల్ విత్డ్రావల్ ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు తీసుకోవచ్చు? 50% వరకు మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు, బట్ దానికోసం మనమైతే 6 years పాటు వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా ప్రీ క్లోజర్ అనగా ఖాతాని మిడిల్లోనే క్లోజ్ చేసుకోవచ్చా? ఎస్, కొన్ని కారణాల చేత. ఒకటి హెల్త్ కారణం చేత క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లు, ఒకవేళ మనమే కనుక ఇంటిని కట్టుకుందామంటే మనకి టోటల్గా మొత్తం డబ్బు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లల పెళ్ళి, ఆ కారణాల చేత క్లోజ్ చేసుకోవచ్చు. పొరపాటున చనిపోయినట్లయితే ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఆ డబ్బు మొత్తాన్ని ఇస్తారు. సో ఎవరో ఓపెన్ చేశారండి, చనిపోయారు, అలాంటప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని నామినీకి ఇస్తారన్నమాట. అదేవిధంగా సుకన్య సమృద్ధి ఖాతాలో కూడా ప్రీ విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంది. ఎప్పుడు? పాప ఏజ్ 18 దాటి. సో ఎడ్యుకేషన్ లేదా మ్యారేజ్ కోసం డబ్బుని కావాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు. 50% వరకు విత్డ్రావల్ చేసుకోవచ్చు, కావాలంటే ఫుల్ ఇచ్చేస్తారనమాట. అదేవిధంగా ప్రీ క్లోజర్, పొరపాటున పాప చనిపోతే ఆ డబ్బు మొత్తాన్ని వాళ్ళ ఫాదర్ లేదా నామినీకి ఇస్తారనమాట. సో ఒకవేళ పాప ఏజ్ 21 దాటినట్లయితే డైరెక్ట్గా ఎక్కడైతే ఖాతాను ఓపెన్ చేస్తారో పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి ఆధార్ కార్డు, పాన్ కార్డు అని చూపించి ఆ డబ్బు మొత్తాన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ ఖాతాలు ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ఉంటే చాలన్నమాట. అవి చూపించి మనమైతే ఈ ఖాతాని ఆరాంగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ మంత్ మనమైతే యాప్స్ ద్వారా, లైక్ పోస్ట్ ఆఫీస్కి కూడా యాప్ ఉంది, అదేవిధంగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి వీటికి కూడా యాప్లు ఉన్నాయి. ఆ యాప్స్ ద్వారా మనమైతే ఎవ్రీ మంత్ డిపాజిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. బట్ ఒక ఇయర్లో 1,50,000 మాత్రమే పెట్టుబడి పెట్టాలన్నమాట. ఈ రెండిటిలో ఏది బెటర్? ఏది? రెండు బెటరే, రెండు నంబర్ 1. ఒకవేళ మీరే కనుక జాబ్ చేస్తూ మీకు పాప లేకపోతే పీపీఎఫ్ బెటర్. ఒకవేళ మీకు ఆడపిల్ల ఉండి ఆ పాప ఏజ్ 10 years కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్ ఈరోజే లేదా రేపు వెళ్ళి ఖాతాను ఓపెన్ చేసుకోండి. సో ఆడపిల్ల ఉంటే సుకన్య సమృద్ధి యోజన ఖాతా బెటర్, ఆడపిల్ల లేకపోతే పీపీఎఫ్ బెటర్. రెండు ఉన్నా బెటర్. మీరే కనుక పీపీఎఫ్ గురించి, ఆర్డి గురించి, ఎఫ్డి గురించి, సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నట్లయితే యాప్ ఉంది. యాప్ పేరు ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్లో చూసుకున్నట్లయితే 820 కోర్సెస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సుకన్య సమృద్ధి యోజన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పీపీఎఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. దాంతోపాటు వ్యాపారాలు, మీరే కనుక ఏదైనా వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే ఆ వ్యాపారం గురించి కోర్సు ఉంది. అదేవిధంగా ఫార్మింగ్,
మీరే కనుక అగ్రికల్చర్ని చేద్దాం అనుకున్నట్లయితే ఆ ఫీల్డ్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. నేను మీ కౌశిక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.